చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ మిస్సింగ్. ఇప్పుడు చైనా యొక్క ప్రెసిడెంట్ మూడోసారి ప్రెసిడెంట్గా పనిచేస్తున్న చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ కనిపించడం లేదు గత 16 రోజులుగా. ఏమైంది? చైనాలో రక్షణ శాఖ మంత్రుల, ఆర్మీ చీఫ్లు, నోబెల్ ప్రైజులు వచ్చిన వాళ్ళు కూడా కనపడకుండా పోతారు. కానీ ఇప్పుడు చైనీస్ ప్రెసిడెంటే మిస్ అయ్యాడు. అంటే ఏం జరుగుతుంది? 1949లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాగా ఏర్పడ్డా, అంటే కమ్యూనిస్ట్ చైనాగా మారిన తర్వాత ఇప్పటివరకు 5 ప్రెసిడెంట్లు చైనాలో వచ్చారు. ఈ 5వ వాడే ఇప్పుడు పనిచేస్తున్న జీ జిన్పింగ్. అంతకుముందు పనిచేసిన వాళ్ళు ఎవరు? మావో జెడాంగ్. మావో తర్వాత అత్యంత శక్తివంతమైన చైనా ప్రెసిడెంట్గా పేరు మోసిన వాడు జీ జిన్పింగ్. ఈయన మావో జెడాంగ్ తర్వాత 3వసారి చైనాకు అధ్యక్షుడయ్యాడు. అంతకుముందు ఎప్పుడు మావో జెడాంగ్ తర్వాత 2 సార్లు మాత్రమే ప్రెసిడెంట్ చేస్తారు. కానీ జీ జిన్పింగ్ 3వసారి రాజ్యాంగాన్ని సవరించి, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాంగాన్ని సవరించి 3వసారి అధ్యక్షుడయ్యి అతి శక్తివంతం. మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తివంతమైన రాష్ట్రపతిగా, అంటే ఈయన యొక్క అధ్యక్షుడిగా చైనాకు ఉన్నప్పుడు ఈయన ఎందుకు మిస్ అయ్యారు అనేది ఒక పెద్ద ప్రశ్న అండి. $1 మిలియన్ ప్రశ్న. అంటే చైనాలో ఏం జరుగుతుంది అసలు? చైనా అనేది ఒక మిస్టీరియస్ కంట్రీ. చైనాలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియదు. ప్రపంచంలో 9.6 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు ఉండి 140 కోట్ల జనాభా ఉండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, $20 ట్రిలియన్ సంపద కలిగి, త్రిబుల్ కొనుగోలు శక్తి సామర్థ్యంలో అయితే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాలో ప్రెసిడెంటు మిస్ అవ్వడం ఏంటి గత 16 రోజులుగా అనేది పెద్ద ప్రశ్న. ఏం జరుగుతుందో చూద్దాం. చైనాలో 2022 అక్టోబర్ 20వ తారీఖున చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్ అవుద్ది. నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ. అందులో 3000 మంది సభ్యులు ఉంటారు. మన పార్లమెంట్లో 545 అయితే లోక్సభలో వాళ్ళ దగ్గర 3000 మంది సభ్యులు ఉంటారన్నమాట. చాలా పెద్ద సభ అది కమ్యూనిస్ట్ పార్టీ. అందులో ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకోవడానికి జరుగుతుంది. ఈ జరిగేటప్పుడు జీ జిన్పింగ్కి ముందు పనిచేసిన హూ జింటావో అని సెక్యూరిటీ గార్డులు వచ్చేసి సీట్లోంచి లేపేసుకుని బయటికి తీసుకెళ్లారు. అక్కడే పక్కన కూర్చున్న జీ జిన్పింగ్, అప్పుడు ప్రస్తుత చైనీస్ ప్రెసిడెంట్ కూడా ఆయన్ని సాగనంపేశాడు. అంటే అంతకు ముందు పనిచేసిన హూ జింటావో వర్గమే ఇప్పుడు చైనీస్ ప్రెసిడెంట్ కనపడకుండా పోవడానికి గల అత్యంత ప్రధాన కారణంగా తెలుస్తుంది. హూ జింటావో వర్గీయులు షాంఘై, చైనీస్ రాజధాని షాంఘై దగ్గర ఎక్కువ ప్రాబల్యం ఉంటుంది. అక్కడ ఎక్కువ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా ఉంటుంది. హూ జింటావోని ఈయన అవమానించిన విధానమే ఈరోజు చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ కనపడకుండా పోయాడు అని పూర్తిగా ఈరోజు తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది చూద్దాం. జీ జిన్పింగ్ ఎంత శక్తివంతుడంటే మావో జెడాంగ్ 1949లో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ, అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాగా ఏర్పడ్డాక మావో జెడాంగ్ వచ్చాడు. ఆయన 1949 నుంచి 76 వరకు పనిచేశాడండి. ఈయన టైంలో ప్రస్తుత చైనాకి పునాది ఏర్పడిందనమాట. ఈయన చైనా మిలిటరీకి చైర్మన్గా ఉన్నాడు, సెంట్రల్ మిలిటరీ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీకి చైర్మన్గా కూడా పనిచేశాడు. ఇప్పుడు ఆయన తర్వాత రెండో ఆయన మావో డెంగ్ జియావోపెంగ్ వచ్చాడు. మావో తర్వాత డెంగ్ జియావోపెంగ్. ఈ డెంగ్ జియావోపెంగ్ అంత శక్తివంతుడు కాదు. తర్వాత డెంగ్ జియావోపెంగ్ తర్వాత జీ జిన్పింగ్, జియాంగ్ జెమిన్ తర్వాత హూ జింటావో 4వ రాష్ట్రపతి అనమాట. అంటే 4వ ప్రెసిడెంట్ ఒక రకంగా చైనాకి. ఇప్పుడు 5వ వాడు ఇప్పుడు జీ జిన్పింగ్. ఈయన మావో జెడాంగ్ కంటే శక్తివంతుడు చైనా చరిత్రలో అంటారు. ఎందుకు? ఈ మోడర్న్ చైనాలో అది యాన్సెంట్ చైనా అనమాట, ప్రాచీన కాలంలో ఎప్పుడు ఏర్పడిన చైనా. కానీ ఇప్పుడు ఆధునిక చైనా. ఈ ఆధునిక చైనాలో ఈయన జనరల్ సెక్రటరీ, అంటే దేశానికి ప్రెసిడెంట్ ఆఫ్ చైనాకి పనిచేస్తాం నెంబర్ 1. తర్వాత సెంట్రల్ మిలిటరీ కమిటీకి చైర్మన్. తర్వాత సిసిపి, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి హెడ్ కూడా. అంటే 3 ఆయన హెడ్ అనమాట. అత్యంత శక్తివంతుడు ఈయన. 2018లో చైనా రాజ్యాంగాన్ని సవరించి ఈయన ఏమయ్యాడు, తర్వాత జీవితకాలం ప్రెసిడెంట్గా చేసుకోవచ్చు. ఏది మావో జెడాంగ్ ఫస్ట్ లాగా చేసేసుకున్నాడు. ఇంకా ఈయన జీవితాంతం ఉంటాడు అనేది వచ్చింది. కానీ ఇప్పుడు ఈయన ఎందుకు మిస్ అయ్యాడు అంటే ఇప్పటి వరకు అవ్వలేదు. 2000 తర్వాత 3 సంవత్సరాలు బాగానే పరిపాలించాడు. 2022లో వచ్చి ఇప్పుడు 2025 వరకు. కానీ ఇప్పుడు సడన్గా మిస్ అయిపోయాడు. ఏం జరుగుతుందంటే పీపుల్ లిబరేషన్ ఆర్మీలో తిరుగుబాటు.
చైనీస్ పాలిట్ బ్యూరో మెంబర్స్ అంటే చైనీస్ మిలిటరీ కమిషన్, వీళ్ళే మిలిటరీలో ఉంటారు, ఇక్కడ ఉంటారు, పాలిటీ ఉంటారు. ఇదంతా చైనా అనమాట. మన డెమోక్రసీలా కాదు. అక్కడ ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక వర్గం, చట్టసభలుగా అక్కడ విభజన ఉండదు. ఈ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నేతలే, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నేతలే పాలిట్ బ్యూరోలో ఉంటారు, నేషనల్ లెవెల్లో ఉంటారు, కింద పాలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ ఉంటారు, కింద లెవెల్లో ఉంటారు, 3000 సభ్యులు కింద. కానీ ఈ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలో మొత్తం సంఖ్య 90 మిలియన్లు. అంటే 90 మిలియన్లు అంటే 9 కోట్లు ఆ మెంబర్షిప్ ఆఫ్ దట్ పొలిటికల్ పార్టీ అనమాట. ప్రపంచంలో అతిపెద్ద పొలిటికల్ పార్టీ మన బీజేపీ తర్వాత రీసెంట్గా. ఇది వీళ్ళు మిలిటరీలో ఉంటారు, అందులో తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నేతలుగా ఉంటారు, తర్వాత దేశ పాలకులుగా ఉంటారు. 3 పాత్రలు పోషిస్తారన్నమాట ఈ చైనీస్ నేతలు. ఇప్పుడు ఈ జీ జిన్పింగ్ ఎందుకు కనపడకుండా పోయాడు అంటే పీపుల్ లిబరేషన్ ఆర్మీలో తిరుగుబాటు, అంటే పాలిట్ బ్యూరోలో తిరుగుబాటు. 2022 అక్టోబర్లో హూ జింటావో అంతకుముందు పనిచేసిన ప్రెసిడెంట్ని అవమానిస్తే ఆయన వర్గీయులు పాలిట్ బ్యూరోలో ఎక్కువ ఉంటారు. ఈయన వర్గానికి చెందిన ఆయనే వ్యాంగ్ యాంగ్ అనమాట. ఇప్పుడు ఆయనకి 62 సంవత్సరాలు. ఆయనే నెక్స్ట్ ప్రెసిడెంట్ అవుతాడు అనేది ఒక పుకారు వచ్చింది. కానీ ప్రస్తుతం జీ జిన్పింగ్ కనపడకుండా పోతే లీ కియాంగ్ అని చైనీస్ ప్రధానే అన్నీ చూసుకుంటున్నాడు. తర్వాత యాంగ్జీ అని ఒక ఈ నేత ఉంటారనమాట. ఆయన దాన్ని చూస్తున్నాడు. ఆయన ఏంటంటే వ్యాంగ్ యాగ్జియా పాలిట్ బ్యూరోలో వైస్ ప్రెసిడెంట్ అనమాట. ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ పాత్ర పోషిస్తున్నాడు. తర్వాత వ్యాంగ్ యాంగ్ 62 సంవత్సరాలు. ఈయన హూ జింటావో వర్గం ఈయన పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. అంటే జీ జిన్పింగ్ ఇంకా ఆయనకి ఉరేస్తారా, జైల్లో పెడతారా, లేకపోతే ఆయన దేశంలో అసలు కనపడకుండా పోతాడు. ఎందుకంటే చైనా హిస్టరీలో మీకు ఒక సంవత్సరం క్రితంకి వెళ్తే చైనా రక్షణ శాఖ మంత్రి కనపడకుండా పోయాడు. చాలా శక్తివంతుడు కూడా ఈ జీ జిన్పింగ్ వర్గం కూడా, కానీ కనపడకుండా పోయాడు 2 సంవత్సరాలు. అలా చైనీస్ నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కూడా కనపడకుండా పోయారు. చైనాలో కనపడకుండా పోవడం అంటే వాళ్ళ అంతం అని అర్థం అనమాట. తర్వాత ఎప్పుడైనా ఒక్కోసారి కనపడతారు, లేకపోతే అంతే. ఇప్పుడు జీ జిన్పింగ్ కనపడకుండా పోయారు అంటే ఆయన ఉరేశారా, లేకపోతే జైల్లో పెట్టారా, తర్వాత ఆయన డోర్మాంట్ నిద్రావస్థలో పక్కన పడేశారా అనేది పెద్ద ప్రశ్న అండి. అంటే ఏదేమైనా చైనా రాజకీయాల్లో అతిపెద్ద భూకంపం సంభవించింది. చైనీస్ పీపుల్స్ కాంగ్రెస్ అంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలో నాయకత్వ మార్పు జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఈయన 2018లోనే రాజ్యాంగాన్ని సవరించి శక్తివంతమైన రాష్ట్రపతిగా 2022లో 3వసారి ఎలక్ట్ అయిన తర్వాత ఎందుకు జరిగింది? 6 సంవత్సరాలు సుమారు ఉంటారు వాళ్ళు. ఎందుకు జరిగిద్ది అంటే ఈ జీరో కోవిడ్ 2020లో ఇది విఫలమైంది. చైనా యొక్క గ్రోత్ రేటు మొట్టమొదటిగా 1990 తర్వాత 1979 తర్వాత అతి తక్కువకి సంభవించింది 2020లో. అక్కడ నుంచి నిరుద్యోగం పెరిగిపోయింది, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్ పడిపోయినాయి, నిరుద్యోగం పెరిగిపోయింది, ఎక్కడికక్కడ అశాంతి, ఎక్కడికక్కడ హింస, ఎక్కడికక్కడ తొక్కేయడం. అంతే చైనాలో మీకు తెలిసే ఉంటుంది, పౌర హక్కుల ఉల్లంఘన. తర్వాత రియల్ ఎస్టేట్ భూమి బద్దలైపోయింది, బ్యాంకుల దగ్గర అప్పులు పెరిగిపోయినాయి, ఎక్కడికక్కడ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి. నిరుద్యోగం ప్రబలిపోయింది. పల్లెటూరులో కరువులు తాండవిస్తుంది, వరదలు ఎక్కువ, ప్రకృతి విపత్తులు ఇవన్నీ బయటికి రావు. కానీ గ్లోబల్ టైమ్స్ చూసినా, అంతర్జాతీయ అక్కడ చైనీస్ యొక్క సోషల్ మీడియా వెబ్లు మనం చూసినా కొన్ని బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. చైనాలో అశాంతి ప్రబలుంది. ఈయన యొక్క ప్రాబల్యం, ఈయన యొక్క ఆధిపత్యం, డామినెన్స్ అనేది క్రమంగా తగ్గడం మొదలైంది. హూ జింటావోతో ఆయన దెబ్బలాట పెట్టుకోవడం వల్ల పాత వర్గీయులు ఈయనకి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయడం లేదు. ప్రజలు ఎక్కడికక్కడ తిరుగుబాటు దోడనే ఉంది. అదేవిధంగా జిన్జియాంగ్ ప్రావిన్స్లో టిబెట్లో సివిల్ వార్లు జరుగుతూనే ఉన్నాయి. కానీ అవి ఎప్పుడు బయటకు రావు. ఎంతమంది చనిపోయారు, ఈ బాంబు ఎప్పుడైనా ఒకటి వినండి, ప్రపంచంలో ఎక్కడైనా ఏ న్యూస్లో ఉండని చైనాలో బాంబు దాడి జరిగింది అనే మాట వింటామా? కానీ జరుగుతూనే ఉంటాయి. అవి ఎప్పుడు మనకు వినపడవు. ఎక్కడైనా అమెరికాలోనైనా బాంబు దాడులు జరిగితే, అంత శక్తివంతమైన బ్రిటన్లో కూడా. కానీ చైనాలో బాంబు దాడి జరిగిందనే మాట మనం ఎప్పుడు వినం. జరుగుతూ ఉంటాయి కానీ అక్కడ ఎప్పుడు మనకి న్యూస్ రాదనమాట. ఇప్పుడు చైనా యూత్ చాలా అసంతృప్తిగా ఉంది. దీని అసంతృప్తిని ఆసరాగా చేసుకుని చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు కారణమే ఈయన యొక్క ప్రాబల్యం తగ్గిపోయి ఇప్పుడు పాలిట్ బ్యూరోలో అందరూ అడ్డం తిరిగి ఆయన మార్పును కోరుకుని అవసరమైతే జైల్లో పెట్టేస్తారు. అంటే ఏంటి? చైనాలో తీవ్రమైన సివిల్ వార్ జరుగుతుంది. అంటే ఏంటి? ఈ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలో ఈ షాంఘై వర్గమని, నార్థన్ చైనా వర్గమని, ఈశాన్య చైనా వర్గమని, వెస్టర్న్ చైనా వర్గాన్ని వర్గాలు ఉంటాయి అన్నమాట. హూ జింటావో ఇప్పుడు చూస్తే హూ జింటావో జియాంగ్ జిమింగ్ వర్గం అని,
ఇప్పుడు ప్రస్తుత ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ అనే వర్గాలు ఉంటాయి అన్నమాట. ఈ వర్గాల పోరులో జీ జిన్పింగ్ వర్గం ఆధిపత్యం పోగొట్టుకుంది, అంటే ఇంకా వెళ్ళిపోయింది. కాబట్టి వ్యాంగ్ యాంగ్ అనే 62 సంవత్సరాల ఒక అధినేత పాలిట్ బ్యూరో మెంబరు హూ జింటావ్ అంతకుముందు చైనీస్ ప్రెసిడెంట్ అంటే 2012 దాకా చేసిన ప్రెసిడెంటే ఇప్పుడు ఈ సపోర్ట్ చేయడం వల్ల వ్యాంగ్ యాంగ్ 62 సంవత్సరాల నేత కొత్తగా చైనీస్ ప్రెసిడెంట్ అవ్వబోతున్నాడు అనే న్యూస్ చైనా అంతా చక్కర్ల కొడుతుంది. దీనికి ఎందుకు ఈయన మిస్ అయ్యాడంటే చాలా పెద్దదండి. ఒకటి బ్రిక్స్ సమ్మిట్ అనమాట. ఈ బ్రిక్స్ ఇది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అనేది ఒక కూటమి ప్రపంచంలో ఏర్పడ్డాక అమెరికాకి వ్యతిరేకంగా వెస్ట్రన్ కంట్రీస్కి ఇప్పటివరకు ఎప్పుడు కూడా చైనీస్ ప్రెసిడెంట్ దానికి ఆబ్సెంట్ కాలేదు. కానీ ఈ జూలై 6, 7 తారీఖుల్లో బ్రెజిల్లో జరుగుతున్న ఈ బ్రిక్స్ సమ్మిట్కి ఫస్ట్ టైం చైనీస్ ప్రెసిడెంట్ అటెండ్ కావడం లేదు. ఎందుకు? బ్రిక్స్ కరెన్సీ వచ్చేటప్పుడు ఇంత విపత్కర సమయంలో అమెరికాకి వ్యతిరేకంగా చైనా యొక్క తీసుకున్న అతిపెద్ద ఆయుధమే బ్రిక్స్. కానీ ఆ బ్రిక్స్ సమ్మిట్కి ఎందుకు అటెండ్ అవ్వడం లేదంటే చైనాలో తిరుగుబాటు, జీ జిన్పింగ్ కనపడడం లేదు. ఇదే మనకు పెట్టే అతిపెద్ద ఉదాహరణ అనమాట. గత 16 రోజులుగా చైనీస్ యొక్క మెయిన్ స్ట్రీమ్ పేపర్లో, గ్లోబల్ టైమ్స్ ఈ పేపర్లో ఎక్కడా కూడా ఈయన ఫోటో కనపడలేదు. ఎందుకంటే చైనీస్ పత్రికలు అనేవి ప్రభుత్వ పత్రికలు, కమ్యూనిస్ట్ పార్టీ నడిపే పత్రికలు, ఏది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నడిపే ఆ పత్రికల్లో ఎక్కడ జీ జిన్పింగ్ ఒక్క అధికారిక కార్యక్రమంలో కూడా 16 రోజులుగా కనపడలేదు. ఈరోజు 17వ రోజు. అదేవిధంగా ఎక్కడ వెబ్సైట్లో కనపడలేదు, ఒక్క మీటింగ్లో కూడా కనపడలేదు. అంటే ఆయన డోర్మాంట్ నిద్రావస్థలోకి వెళ్ళిపోయాడు, కనపడకుండా పోయాడు. ఏమవుతుందో తెలియదు. ఆయన కూతురు హార్వర్డ్ యూనివర్సిటీలో చైనాలో చదువుతుంది. ఫ్యామిలీ ఏమవుతుందో తెలియదు, ఎక్కడున్నారో తెలియడం లేదు. ఇప్పుడు దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే ఈ కమ్యూనిస్టు చైనా అనేది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అక్కడ పొలిటికల్ సంక్షోభం, రాజకీయ సంక్షోభం వచ్చే ఆర్థిక సంక్షోభంగా కన్వర్ట్ అయ్యి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎఫెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా ఇండియా కూడా సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. అక్కడ నుంచి ఎక్కువ ఇంపోర్ట్స్ వస్తాయి, ఎరువులు, రేర్ ఎర్త్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, కార్లు, ఆటోమొబైల్స్ అనేవి. అది మనకి చాలా ప్రభావం చేస్తుంది. ప్రపంచ సప్లై చైన్కి చైనా అనేది పునాది అనమాట. ఈ వరల్డ్ సప్లై చైన్ అనేది మొత్తం కూడా కొలాప్స్ అయిపోద్ది చైనాలో ఏదన్నా విప్లవం వస్తే. అదొకటి. తర్వాత చైనాలో ఇది భారతదేశానికి చాలా విపత్కర పరిస్థితి ఏంటంటే చైనాలో ఎప్పుడు సంక్షోభం వచ్చినా అది దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజలను డైవర్ట్ చేయడానికి ఏం చేస్తారు? వేరే దేశాల మీద అటాక్ చేస్తారు. దానికి ఉదాహరణే మావో జెడాంగ్. మొట్టమొదటి చైనీస్ ప్రెసిడెంట్, కమ్యూనిస్ట్ పార్టీకి మొట్టమొదటిగా ఎలక్ట్ అయినది మావో జెడాంగ్. ఈయన 1958 నుంచి 62 దాకా కల్చరల్ రెవల్యూషన్, సాంస్కృతిక విప్లవం పెట్టి ప్రజలను పట్టణాలకి తరిమేశాడు. 5 కోట్ల మంది చనిపోయారు, ఎక్కడికక్కడ విపత్తులు. 1962 అంటే మీకు వెంటనే గుర్తుకు రావాలి. 1958 నుంచి 62 వరకే కల్చరల్ రెవల్యూషన్లో 5.5 కోట్ల మంది చనిపోయారు చైనాలో. దీన్ని డైవర్ట్ చేయడానికి 1962లో మన భారతదేశాన్ని అటాక్ చేశారు మావో జెడాంగ్, నెహ్రూ టైంలో, గుర్తుపెట్టుకోండి. తర్వాత 1962 నుంచి 1968 వరకే 1972 ఏదో మావో జెడాంగ్ చనిపోయే వరకు, సుమారు 1976 ఆయన చనిపోయే వరకు కొనసాగింది. 1966లో మొదలుపెట్టి 1976 వరకే అక్కడ ఇంకొక విప్లవం జరిగింది. దాన్ని ఏమంటారు? గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అంటారు. మొత్తం కమ్యూనిస్టు యొక్క పాలసీ సోషలిస్టిక్ ప్యాటర్న్ వచ్చిందనమాట. అంటే ఏంటి? గ్రేట్ లీప్ ఫార్వర్డ్ ఒకటి, కల్చరల్ రెవల్యూషన్. ఈ టైంలో కూడా భారతదేశం 1962లో బార్డర్ డిస్ప్యూట్ జరిగింది, అటాక్ చేయబోయారు మన మీద, అప్పుడు కూడా కాసుకున్నాం. 1970లో ఒకసారి అటాక్ చేయబోయారు, అప్పుడు కూడా కాసుకున్నాం. అంటే ఏంటి? చైనాలో ఎప్పుడు పొలిటికల్ కాంట్రవర్సీ, సంక్షోభం వచ్చినా అది వేరే దేశాల మీద అటాక్ చేసి డైవర్ట్ చేస్తూ ఉంటారు ప్రజలను. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఇది పెద్ద ఆందోళన ప్రపంచానికి. ఎందుకంటే ఒకటి తైవాన్ మీద అటాక్ అయినా జరగవచ్చు, లేదా ఇండియా మీద అటాక్ అయినా జరగవచ్చు. అట్లీస్ట్ సైబర్ అటాక్స్ అయినా. దానివల్ల ప్రజలను, చైనా పీపుల్ని జాతీయవాదం రెచ్చగొట్టి పీపుల్ డైవర్ట్ చేస్తారు. ఈ మధ్యలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఏం చేస్తే సంక్షోభాన్ని అరికట్టుకుంటుంది అనమాట. ఇది చైనాలో ఎప్పుడూ జరిగి ఒక విపత్కర దారుణ పరిస్థితి. అది అంటే భారతదేశం హై అలర్ట్లో ఉంది అని కూడా తెలుస్తుంది, బార్డర్లో మొత్తం అలర్ట్లో ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచానికి ఏ న్యూస్ రాలేదు, కానీ జీ జిన్పింగ్ యొక్క తరం ముగిసిపోయింది. జీ జిన్పింగ్ 3వ అధ్యక్షుడిగా శక్తివంతమైన రాష్ట్రపతి, శక్తివంతమైన ప్రెసిడెంట్ చైనాకి. ఇంకా ఆయన తిరుగులేదు, ఆయన చనిపోయేంతవరకే అనుకున్నారు. కానీ ఆయన యొక్క వ్యతిరేకత అంటే ఆర్థిక సంక్షోభం ఫలితంగా వీటి వల్ల ఆయన తరం ముగిసింది. వ్యాంగ్ యాంగ్ 99% కొత్త ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వబోతున్నారు పాలిట్ బ్యూరో సెలక్షన్లో. తర్వాత ఈయనే PLA అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ఎవరు అవుతారో తెలియదు, అందులో ఒక వర్గం, అంతకు ముందులా ఉండదు.
తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకి చైర్మన్, కమ్యూనిస్ట్ పార్టీ హెడ్ కూడా ఇంకొకళ్ళు ఉంటారు, ఈ ముగ్గురు అనమాట. కానీ ఈ 3 పదవులు దక్కించుకున్న జీ జిన్పింగ్ పోవడం అంటే ఆయన బ్రతికి మనకి మళ్ళీ కనిపించే అవకాశం లేదు. ఎందుకంటే మళ్ళీ ఆయన వర్గం తయారు చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకి కుదరదు. కాబట్టి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ఏం చేద్దంటే వాళ్ళు ఎంత సేవకులైన దేశానికి ఈ కమ్యూనిస్ట్ పార్టీ బతకడానికి ఎంతటి వాళ్ళనైనా బలిస్తుంది. అది కమ్యూనిజం యొక్క నైజం. అంటే ఎంత వాళ్ళనైనా బలిచ్చేస్తారనమాట. అదే బ్యారెల్ అంటారు ఎప్పుడు గన్నం. ఇప్పుడు జీ జిన్పింగ్ అనేది కనపడపోవడం కాదు, ఆయన మరణం కూడా తథ్యం. ఉరి వెళ్ళడం అనేది ఏం జరుగుద్దో కూడా బయట ప్రపంచానికి తెలియదు. ఇంక అంతే. ఏదేమైనా చైనాలో నాయకత్వ మార్పు తథ్యం అయిపోయిందనేది కూడా ఇప్పుడు తెలుస్తుంది.